హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. తల్లికి నలుగురు పుడితే ఒక తల్లి ఒక ఉండవాళ్ళ కూతురుని చేసుకోవచ్చు. ఒక కొడుకు లేని వాళ్ళ కూతురుని చేయొచ్చు. అలాగని చెప్పేసి లేని వాళ్ళ కూతురుని చేశాను కదా అని చెప్పేసి ఆ కొడుకుని ఎక్కువ చూసి ఉండవాళ్ళ కూతురుని చేశాను కదా నీ కొడుకుని తక్కువ చూసి ఎవరు తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళ తప్పు చేయమాకండి ఫ్రెండ్స్. అందరినీ కూడా తల్లికి నలుగురు పుట్టినప్పుడు సమానంగా చూడటం నేర్చుకోనండి. డబ్బున్న వాళ్ళు ఒక రకంగా, డబ్బు లేని వాళ్ళు ఒక రకంగా, కట్నం తెచ్చుకున్న వాళ్ళు ఒక రకంగా, కట్నం తెచ్చుకున్న వాళ్ళు ఒక రకంగా. కోడళ్ళను చూడటానికి ఒకవేళ అవకాశం ఉండదేమో కానీ నీ కడుపును పుట్టిన బిడ్డలు మాత్రం నువ్వు ఒకే రకంగా తల్లిగా తండ్రిగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఉంది ఒకే రకంగా చూడటం నేర్చుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నీ ప్రేమని నీలో ఉన్న మానవత్వాన్ని, నీలో ఉన్న మర్యాదని నిన్ను అర్థం చేసుకొని నిన్ను చూస్తూ పెరిగిన నీ పిల్లలు రేపు నిన్ను అసహించుకోకుండా ఉండాలంటే నీలో ఏ భేదం కూడా ఉండకూడదు. అది తల్లిదండ్రులు ఎప్పుడైతే భేదాలు వస్తాయో కుటుంబాల్లో భేదాలు వస్తాయి. మీరు మాట్లాడే విధానంలో భేదాలు వస్తే వాళ్ళు చూసే విధానంలో కూడా భేదాలు వస్తాయి. మీరు ఒక వంతు మాట్లాడితే వాళ్ళు రెండొంతులు మాట్లాడటానికి ఇప్పుడున్న కాలం వాళ్ళకి అవకాశం ఉంటుంది. అలాంటి ఎప్పుడైనా మీ నిర్ణయాలు, మీ ఆస్తులు కావచ్చు, మీకు అత్తమామల నుంచి వచ్చిన తాత మొత్తం నుంచి వచ్చిన వారసత్వ హక్కులు కావచ్చు, నీకు అత్తమామలు ఇచ్చారు కాబట్టి నీకు ఎంత ఇస్తాను, నువ్వు చిన్నవాడు కాబట్టి నువ్వు అంత ఖర్చు పెట్టినావు, నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు, నీకు అంత పోయిన తర్వాత నీకు ఎంతే వచ్చింది, నీకు ఇదే ఉంది, నీకు ఇదే లేదు అని చెప్పేసి ఎవరిని కూడా వేరు చేసి ఒకళ్ళ తక్కువ స్థాయిలో ఒకళ్ళు ఎక్కువ స్థాయిలో చూడమాకండి ఫ్రెండ్స్. మీకున్నది అది ఎవరికి ఎవరు అంటారు చూస్తారు, ఎవరు చేసుకున్న పుణ్యానికి వారికి వచ్చింది. ఇప్పుడు డబ్బున్న వాళ్ళ పిల్లని చేసుకున్నంత మాత్రాన వాళ్ళ ఆస్తులు వాళ్ళ అంతస్తులు వీళ్ళకి రావు కదా. ఏదో అవసరానికి కష్టం వచ్చిందంటే సహకరించగలరు, ఏదన్నా అవసరం వచ్చిందంటే సాయం చేయగలరే కానీ వాళ్ళ ఆస్తులు తీసుకొచ్చే వీళ్ళకి బెటర్ కదా ఫ్రెండ్స్. మీకుండదే నలుగురికి పంచాలి అనుకున్నప్పుడు తల్లిగా ఉన్నప్పుడు నలుగురికి పంచడం నేర్చుకోనండి. చాలామంది ఏముందంటే ఆస్తులు పంచుకోకుండానే వాళ్ళు ఉన్నంతకాలం అప్పుల పాలు చేసుకొని వాళ్ళు తినలేక లేకుంటే వాళ్ళు ఏ రకం కూడబెట్టారో పాపం పుణ్యం దేవుడికే తెలియాలి. కూడబెట్టిన ఆస్తులు అనుభవించలేక ఉండ కొడుకులకి కూతుర్లకి పంచలేక అన్యాయంగా వదిలేసి మీ సాగు మీరు చావండ్రా బాబు అని చచ్చేవాళ్ళు కూడా ఉండారు. చచ్చిందాక అప్పుల పాల్లో ఉంటుంది. చచ్చిపోయిన తర్వాత దానికి రాజెవడో రెడ్డెవడో ఎవరికీ తెలియదు. ఆ ఆస్తులకి ఈ అన్నదమ్ములు ఎవడు పంచుకుంటాడో, ఏ అప్పుకి ఎవడెంత కట్టాలో తెలియదు. ఆ ఉమ్మడి ఆస్తుల నుంచి బయటకు వచ్చేది లేదు, ఆ ఎనపగిచ్చేది లేదు. వాటి కోసం ఏదో ఉద్యోగం ఉన్నాడు, లేకుంటే చదువు ఉన్నాడు, లేకుంటే ఏ కాత్తపుతో పని చేసుకునేవాడు ఆ అప్పులు తీసి ఆ పొలాలు ఇల్లు ఇడిపిస్తే నలుగురు కలిసి పంచుకొని మాకింత మాకింత అని ఆనందంగా అలవగిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. తల్లిదండ్రులుగా ఉన్నప్పుడే నలుగురికి నాలుగింతలు ఇస్తే వాళ్ళ బతుకోళ్ళు బతకగలుగుతారు. లేదా ఇయ్యలేకపోయినప్పుడు నా తనంతరం నన్ను చూసిన వాళ్ళకి ఈ ఆస్తి అంతా మేము ముగ్గురు కలిసి మేము చచ్చిన తర్వాత తలా ఇంత పంచుకోండి అని చెప్పేసి ఇది ఒక ఈళ్ళనామన్నారా అది చెప్తే అదొక బాగు. ఇటు ఏమి లేకుండా ఎవడు కాడో తాకడ పెట్టి కడుపుకు తిని అవసరం తీరిన తర్వాత అన్యాయం చేసి ఎవరికి ఎంతో ఎవరికేదో ఏ అప్పు ఎవడు కట్టాలో ఏ తిప్పలకి ఎంత పడాలో తెలియకోకుండానే చాలామంది పెద్దవాళ్ళు చేసే తప్పులు పిల్లల మీద పడిపోయి కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా అన్నదమ్ములలో కొట్లాడి ఒకరికొకరిలో సంబంధాలు లేకుండా సచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. అలా నీచమైన ఆస్తిపాస్తులకి ఎవరు కూడా దిగజారి బ్రతకమాకండి. సచ్చిందేమో చచ్చారు. అప్పుల్లో ఉంటే నలుగురి మీద అప్పు ఉంటే కనుక కట్టి ఏడిపించుకుందామని నలుగురు సాగరిస్తే సరే కానీ ఒకే అప్పుని ఒకడే కట్టి నలుగురికి పంచాలి అంటే కనుక అంత నీచమైన బుద్ధి ఇంకొకళ్ళకు ఉండదు. ఎందుకంటే అవి వదిలేసినా మంచిదే కానీ ఒక కుటుంబాన్ని అన్యాయం చేసి 4 కుటుంబాలను పైకి లేపాలి అనుకుని ఒక నీచమైన బుద్ధితో ఎవరు కూడా ముందుకు రారు, సహకరించరు. అలాంటప్పుడు గొడవలతో కొట్లాటలతో భార్య బిడ్డలకు అన్యాయం చేసి కట్టుకున్న భార్య సంపాదనని భార్య బిడ్డల్ని పత్తులుంచి అవమానాలు చేసుకుంటూ అన్యాయాలు చేసుకుంటూ కొట్టు తిట్లుకుంటా తల్లిదండ్రుల ఆస్తులు కూడబెట్టినాయి కాబట్టి ఏడిపియాలి, అప్పుల పాలైపోయినాయి కదా, అన్యాయం పాలైపోయినాయి కదా అని గొడవలు కొని తెచ్చుకొని ఒకళ్ళ కుటుంబాల కోసం ఇంకొకళ్ళకి కష్టపడి నీచమైన ఆలోచనలు ఎవరు కూడా చేయమాకండి ఫ్రెండ్స్.
కొంతమంది దిగజారిపోయి నీచంగా స్వార్థంగా బతికేవాళ్ళు కుటుంబానికి అన్యాయం చేస్తారు, కట్టుకున్న భార్యను మోసం చేస్తారు, బిడ్డలు కూడా పచ్చన చేస్తారు. ఎందుకంటే తన తల్లిదండ్రులు అసలే తనకు ముఖ్యం. అది అప్పు కాదు, ఎంత అన్నామని అది విడిపియాలి, నలుగురు సమానంగా తీసుకోవాలి అని అంటే నలుగురు కష్టపడితే సమానంగా వచ్చింది. కానీ ఒకడు కష్టపడి నలుగురికి పంచాలంటే అది ఎవడో సహకరించే విధానం కాదని సమాజానికి తెలుసు, వాళ్ళకి తెలుసు. కానీ కొంతమంది కొవ్వు పెట్టిన వాళ్ళు, అహంకారం పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, స్వార్థంతో వాళ్ళ పాపంతో వాళ్ళే పోతారు ఫ్రెండ్స్. అందుకని ఆడదాన్ని అన్యాయం చేసి ఆడదాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్న ఆస్తులు కానీ అలాంటివి అనిపించే ఒక బంధువులు కావచ్చు, తోటికోడళ్ళు కావచ్చు, ఎవరైనా ఏ ఆడదాని కష్టం ఏ మగవాడు కూడా అనుభవించి బాగుపడ్డవాడు లేడు అనేది మాత్రం ఇలాంటి కష్టాల్లో ఉన్న ప్రతి ఆడది కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.